ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభా. మా అందరి హృదయాలను చూస్తున్న దేవుడిగా ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఆ మాటల చేత మా అందరినీ బలపరిచి ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును. Proverbs chapter 29 verse 11. A fool uttereth all his mind, but a wise man keepeth it in till afterwards. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఎంతమంది కోపం వస్తుందండి? మరి ప్రశ్న అడిగితే నిజంగానే కోపం వస్తుందేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది కదా. కోపం రాని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. సహజం అన్నమాట. కోపం అందరికీ వస్తుంది. అయితే కోపాన్ని కూడా ఏ విధంగా చూపించుకోకుండా ఉండాలి అనేదే దేవుడు చెప్తున్న మాట అన్నమాట. మరి బుద్ధిహీనుడైతే కోపం అంతా చూపించేస్తాడంట. కానీ బుద్ధిమంతుడైతే ఆ కోపాన్ని ఏం చేస్తాడంట? అణుచుకొని చూపించకుండా ఉంటాడంట. ఇక్కడ కోపమును కనపరచడం, కోపమును కనపరచకపోవడం, ఈ రెండు వ్యత్యాసాలు మనం మొదటిగా తెలుసుకోవాలండి. మరి దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడు. ఆయనకు కూడా కోపం వస్తుందా మనం చేసే తప్పుడు పనులకి, మనం చేసే పాపాలకి అంటే? వస్తుంది. ఎందుకంటే ఆయన మన పరమ తండ్రి. మన పిల్లలు తప్పులు చేసినా మనం బేర్ చేయలేము. అలాంటిది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆయన సొంతమైనప్పుడు ఇంతమంది పాపాలు, ఇంతమంది దోషాలు, ఇంతమంది దేవుడికి వ్యతిరేకంగా చేసినప్పటికి కూడా మరి ఆయన ఎంతగా సహించుకొని భరించుకొని ముందుకు సాగుతున్నాడని దేవుణ్ణి కానీ మనం చూసినట్లయితే మన కోపం ఎంత అండి? మరి దేవుడికి ఎంత కోపం రావాలి కదా. మరి దేవుడు కోపాన్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దేవుడు చూపించేసొచ్చు. కానీ అలా చూపించినాడంటే భూమి మీద ఎవ్వరు బ్రతకడు. కాబట్టి దేవుడు దీర్ఘశాంతంగా ఉంటాడనమాట. దేవుడు ప్రేమామయుడుగా ఉన్నాడు, ఆయన సహించే దేవుడుగా ఉన్నాడు, ఆయన సాత్వికుడైన దేవుడుగా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మన దేవుడిలో ఇన్ని గొప్ప లక్షణాలు మనం చూస్తున్నాము. మనల్ని భరిస్తున్నాడని మనకు తెలుసు. మనం ఎన్నిసార్లు తప్పు చేస్తున్నాం, మనల్ని ఓర్చుకుంటున్నాడు. మన మీద కోప్పడాల్సిన టైంలో కూడా ఆయన కోపపడక అనేక సార్లు ప్రేమతో మనల్ని సరిచేస్తున్నప్పుడు అలాంటి ప్రేమమైనటువంటి దేవుడి బిడ్డలుగా మనం ఎలా ఉండాలి అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనము బుద్ధిహీనులుగా ఉండకూడదండి, జ్ఞానవంతులుగా ఉండాలి. మనకు కోపం వచ్చిందనుకో, అందరి ముందర మనం కోపంని ఎక్స్ప్రెస్ చేస్తే అందరికి ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? మరి చాలామంది ఈరోజు వాళ్ళ యొక్క భార్యల్ని కావచ్చు, భర్తల్ని కావచ్చు, లేకపోతే అత్తమామలు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కూడా 10 మంది మధ్యలో వాళ్ళని కోపగించుకోవడము అలా చేస్తే చూసే వాళ్ళకి ఎంత మరి చీప్గా అనిపిస్తాం కదా. కాబట్టి ఎక్కడైనా మనకు కోపం వచ్చినప్పుడు మనం దాన్ని వెంటనే కనపరచకుండా జ్ఞానయుక్తంగా నడుచుకోవడం నేర్చుకోవాలండి. కొంతమంది మొండిగా మాట్లాడేస్తారు, నేను అంతే, నాకు కోపం వచ్చిందా నేను సహించలేను, నేను చూపించేస్తాను అంతే అని అంటారు. కానీ దానివల్ల మనం ఏ విధంగా ట్రీట్ చేయబడతామంటే బుద్ధిహీనులుగా ట్రీట్ చేయబడతాం. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం అంచుకొని, కొంచెం ఓర్చుకొని మనం నెమ్మదిగా ఉంటే, మన కోపంని కూడా మనం అంచుకునే వారంగా ఉండగలిగినట్లయితే మనం ఎలా ఎంచబడతామంటే జ్ఞానవంతులుగా ఉంటాము. ఇవన్నీ మన సహజంగా మనకు రావండి, మనం చేయలేము. ఎందుకంటే మనం మానవులం. కానీ దేవుడితో మనం సహవాసం కలిగి ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. మరి బుద్ధిహీనత, అజ్ఞానం అనేది మనలో ఉండకుండా దేవుడు మనల్ని జ్ఞానంతో నింపి మరి ఆయన శక్తి ద్వారా మనము జ్ఞానంగా నడుచుకోవడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చేది ఏంటి? జ్ఞానం కదా. జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో మరి జ్ఞానవంతుల్లాగా ప్రవర్తిస్తాము. ఇంకొకటి ఏంటంటే మరి కోపం అణుచుకోవడం నేర్చుకోవాలండి. మరి కోపం వల్ల మనం మాట్లాడే మాటలు, కోపంలో ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, కోపంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులు ఎన్నో నష్టాల్ని కలుగజేస్తాయి. మనకి నష్టం కలుగజేస్తాయి, ఎదుటి వారికి నష్టం కలుగజేస్తాయి. ఈరోజు కోపం వల్లనే ఎంతోమందిని చంపేస్తున్నారు, కోపం వల్లనే ఎంతోమందికి నష్టం జరగాలని కోరుకుంటున్నారు, కోపం వల్లనే ఇతరుల జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. మరి కోపము అన్నిటికీ నష్టానికి మూల కారణంగా ఉంటుంది. సరే, మనము ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాము.
కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? చూడండి, కోపము ఈరోజు వచ్చింది కాదండి, ఆది పితరుల దగ్గర నుంచి వచ్చింది. మొదటి సంతానమైనటువంటి కయ్యోనులోనే మనం స్టార్ట్ అయింది కోపం చూడడము. ఇక్కడ మరి కయ్యోను అలాగే హేబేలు దేవుడికి మరి బలి అర్పించారు. మరి అర్పిస్తే దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కానీ మరి కయ్యోను అర్పణ అంగీకరించకపోతే ఇప్పుడు కయ్యోను కోపం ఎవరి మీద తెలుసా? దేవుడి మీద. ఎందుకు నువ్వు నా అర్పణను లక్ష్య పెట్టలేదు, నువ్వు ఎందుకు నా అర్పణ తీసుకోలేదు అని చెప్పి దేవుడి పైన మిక్కిలి కోపగించుకొని ముఖం చిన్నపించుకున్నాడంట. అయితే దేవుడు అడుగుతున్నాడు, కయ్యోను ఎందుకయ్యా నీకు అంత కోపము? ఎందుకు నీ మొహం చిన్నగా పెట్టుకున్నావు? మరి 7వ వచనంలో చూసినట్లయితే, నువ్వు సత్క్రియ చేసినడలా తెల్లనెత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. మరి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కయ్యోనుతో, కయ్యోను మంచి పనులు చేయాలయ్యా, ఇట్లా చెడ్డ పనులు చేయకూడదు, చెడ్డ పనులు చేస్తే వాకిట పాపం పొంచి ఉంటుంది అని చెప్తున్నాడు. పాపంకి మనల్ని ఏలడానికి వాంఛ వస్తుందంట, మన మనసులో కానీ పాపం అనేది మనం కలిగి ఉన్నట్లయితే. మరి నిజంగానే ఆ పాపం అంతా మనసులో పెట్టుకొని మరి ఏమైపోయిందంటే కయ్యోను ఒక కోపం కాస్త పగగా మార్చబడిందండి. ఎప్పుడైతే అది పగ అయిపోయిందో 8వ వచనంలో మనం చూస్తే, కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను, వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఎంత భయంకరమైన స్థితి కదండి. మరి దేవుడు తన అర్పణ అంగీకరించలేదని కోపం పెట్టుకున్నాడు, అది కంటిన్యూ అయిపోయింది లోపల మనసులో పెట్టుకొని ఆ కోపం కాస్త ద్వేషం అయిపోయింది. తమ్ముడితో పొలంలో మాట్లాడడానికి వెళ్ళాడు, గొడవ చేసుకున్నాడు, అంతేకాకుండా తమ్ముడు మీద పడి చంపేశాడు. మరి ఎంతగా కయ్యోను హృదయం పాపంతో నిండింది. దేవుడు చెప్తున్నాడు కదా, పాపము వాకిట పొంచి ఉందయ్యా విడిచిపెట్టు అని చెప్పి, అయినా కూడా లక్ష్య పెట్టలేదు కయ్యోను. దాని ద్వారా వచ్చిన శిక్ష చాలా భయంకరమైనది కయ్యోను జీవితంలో. అయితే ఇక్కడ తన తమ్ముడిని చంపేశాడు. దేనివల్ల? కోపం వల్ల. దేనికోసం? దేవుడు తన తమ్ముడు అర్పణను స్వీకరించినందుకు కోపం. ఇలా చాలామందికి ఎన్నో రకాలైన కోపాలు ఉంటాయి. అవి అసలు పనికొచ్చే కోపాలు కాదండి, అన్నీ కూడా పనికిరాని కోపాలే. ఎవరినో ఇతరులు మెచ్చుకుంటే కోపము, ఇతరులకు మనకంటే ఏదైనా ఎక్కువ వస్తే కోపము, లేకపోతే ఇతరులు మనకంటే ఎక్కువ బాగుంటే కోపము, ఇలా ఎన్నో వ్యర్థమైన రీతిలో కోప్పడుతూ ఉంటారు. ఇవన్నీ పెట్టుకొని మరి కోపపడ్డం మనకే నష్టం తప్ప ఎదుటి వాళ్ళకి ఎప్పుడు నష్టం ఉండదన్న విషయాన్ని చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు. కోపం మన మనసులో పెట్టుకొని ద్వేషం అయిపోయి ఇతరులను మనం ద్వేషిస్తూ కూర్చుంటే దానివల్ల మనకు రోగాలు వస్తాయి, ఎవరైతే కోపపడుతున్నారో వారికి. అలాగే మనసులో ఉండటం ద్వారా మరి బీపీలు వస్తాయండి. కాబట్టి కోపం పెట్టుకోకూడదు. అందుకనే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇక్కడ దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, కోపపడండి కానీ పాపం చేయకండి. ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు కోప్పడకూడదు అనేది మొదటిగా మనం తెలుసుకోవాలండి. మన పిల్లలు తప్పు చేస్తే మనం కోప్పడాలి, ఎందుకంటే వాళ్ళు సరిచేయడం కోసం. అంతేగాని వాళ్ళని ద్వేషించకూడదు, అంతేకాకుండా కోపం పెట్టుకొని వాళ్ళని మనం హింసించకూడదు. ఇంకొకటి ఏంటంటే మరి టీచర్స్ కావచ్చు, మరి పెద్దవాళ్ళు ఎవరైనా కూడా కోపంతో కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటారు, ఎందుకంటే మనల్ని సరిచేయడానికి. అలాంటివి మనం తీసుకోవాలి. అలాంటి కోపాలు మనకి మేలు చేస్తాయి, అవేం హాని చేయవు. అంతేకాకుండా కొన్నిసార్లు భార్యాభర్తలు కుటుంబాల్లో కొట్లాడుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు, సహజంగా జరుగుతుంటాయి. కోపపడ్డము ఇవన్నీ కామన్. అయితే మరి దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, కోపపడండి కానీ పాపం చేయొద్దండి. ఇంకొకటి, సూర్యుడు అస్తమించే వరకు కోపం పెట్టుకోవద్దండి. అంటే సూర్యుడు ఆ రోజు డేలో అయిపోయే లోపల కోపాన్ని వదిలిపెట్టి తిరిగి ప్రేమతో ఉండాలంట. అలా లేకపోతే ఏమైపోతుందంట, కోపం కాస్త ద్వేషంగా మార్చబడి ఇంకా అది పగతో నింపబడి ఇంకొక కోణాల్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మరి కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా మనం మార్చుకోవాలండి. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఎలా పడితే అలా చెప్పడం కాకుండా, కోపం వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకొని మౌనంగా ఉంటే ఎన్నో సమస్యలు స్టాప్ అయిపోతాయి. ఎన్నో సమస్యలకి సొల్యూషన్ అదే అనమాట. మౌనం అనేది చాలా అవసరం అండి. అందరూ మాట్లాడేస్తారు, మాట్లాడడం చాలా ఈజీ అండి, కానీ మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళే జ్ఞానవంతులు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి ఇంక నుంచి కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం నేర్చుకుందాం. కోపం వచ్చినప్పుడు బయటికి అందరు కనిపించేటట్టుగా అరిసేసేసి గందరగోళం చేయకోకుండా అణుచుకోవడం నేర్చుకుందాం. ఇవన్నీ మన చేత అవ్వదు అని చెప్తున్నాం కదా, ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకోగలుగుతాం? దేవుడి దగ్గర నుంచి. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను బుద్ధిమంతుల్లాగా ఉండడానికి నాకు సహాయం చెయ్యి అని చెప్పి దేవుడిని అడుగుదాము. అంతేకాకుండా కోపం మన మనసులో పెట్టుకోకుండా వదిలిపెట్టేటువంటి శక్తిని దేవుడి సన్నిధిలో ప్రార్థించి కోరుకుందాము. కాబట్టి వైజ్ మ్యాన్గా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉండాలని చెప్పి దేవుడి సన్నిధిలో ఆయన కృప కొరకు ప్రార్థిద్దామా మరి. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. ఈరోజు మేము అనేక సార్లు బుద్ధిహీనులుగా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసేవారుగా ఉంటున్నాం తండ్రి. అయ్యా, మాకు శక్తి సరిపోవటం లేదు తండ్రి, మాకు మీ శక్తిని దయచేయండి. కోపాన్ని అణుచుకొని మౌనంగా ఉండటానికి, జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి మా అందరికీ కృపనివ్వమని, నీ మాటలు మా జీవితాల్లో ఫలింపచేయమని, మీ శక్తి చేత మమ్మల్ని నింపి నీ శాంతిని మాలో సంపూర్ణతగా దయచేయమని, మాలో పరిపూర్ణమవునట్లుగా కృపనివ్వమని, మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.